నమస్తే అండి, వెల్కమ్ టు మీ టాక్స్. నేను మీ సంధ్య. మనం రకరకాల హెయిర్ స్టైల్స్ ట్రై చేయాలి అని అనుకుంటూ ఉంటాము. బట్ నాకు అంత ఈజీగా పాసిబుల్ కాదండి. ఎక్కువ శాతం లూజ్ హెయిర్ వేసుకుంటూ ఉంటా. ఏ ఫంక్షన్కైనా ఎక్కడికైనా ఎలా అయినా సరే ఎక్కువ లూజ్ హెయిర్ వేసుకుంటూ ఉంటా. లేదు అని అంటే హై పోనీ పెట్టుకుంటూ ఉంటాను. రకరకాల హెయిర్ స్టైల్స్ ట్రై చేయాలి అని ఉన్నా బట్ నా అంతటి నాకు వెనక జడ వేసుకోవడం కానీ లేకపోతే మామూలు జడ వేసుకుంటాం కానీ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ట్రై చేయాలి అని అంటే అంత ఈజీగా ఉండదు. అండ్ దట్ టు వెన్ యు ఆర్ ద ఓన్లీ లేడీ అట్ ద హౌస్ అసలు మనకి హెల్పింగ్ హ్యాండ్ కూడా ఎవరు దొరకరన్నమాట. సో అందుకని ఎక్కువ హెయిర్ స్టైల్స్ ట్రై అయితే చెయ్యను, చాలా తక్కువ చేస్తుంటా. బట్ ట్రై చేసినవన్నీ మీకు షేర్ చేస్తుంటా. ఇంతకుముందు కూడా హెయిర్ స్టైల్స్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను. సో ఇప్పుడు నేను ఫంక్షన్కి వెళ్ళిన వీడియో పోస్ట్ చేశాను కదండి, అందులో నేను వేసుకున్న హెయిర్ స్టైల్ షేర్ చేయమని చాలామంది అడిగారు. ఆ హెయిర్ స్టైల్ మనమే వేసుకోవచ్చు చాలా ఈజీగా. సో అదే ఇవాళ వీడియోలో మీతోనూ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సొంతగా ఎవరికైనా వేసుకోవాలి అని అనుకుంటే ఎస్పెషల్లీ లేయర్ కట్ ఉన్న వాళ్ళు, ఎందుకంటే నా హెయిర్ లేయర్ కట్ ఇప్పుడు ఈ లెంత్ ఇంత ఉంటుంది, ఈ లెంత్ ఇంత ఉంటుంది, అండ్ కింద లెంత్ ఇంత ఉంటుంది, ఇంకా దానికన్నా పొడగంటే ఇంత ఉంటుంది. సో ఇది లేయర్ కట్ ఉండేసరికి ఏంటంటే హెయిర్ లెంత్ అంతా ఒకలా ఉండదు. సో అన్ని హెయిర్ స్టైల్స్కి సూట్ అవ్వదు. సో ఇట్లా లేయర్ కట్ ఉన్నప్పుడు జడ ఓన్లీ నార్మల్ జడ వేసుకుంటే జడ వేయంగానే ఇక్కడ పాయలు ఫ్రంట్ పాయలు ఏవైతే ఉంటాయో అవి కొద్దిసేపటికి ఇలా వచ్చేస్తాయి అనమాట విడిగా. సో అంత సూట్ అవ్వదు లేయర్ కట్. సో అట్లాంటి వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, ఎందుకంటే ఈ హెయిర్ స్టైల్ నేను పొద్దున్న వేసుకుంటే సాయంత్రం వరకు అలాగే ఉంది. సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో ఈ హెయిర్ స్టైల్ చాలా సింపుల్, ఎలా వేసుకున్నా అన్నది మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే జుట్టు అంతా చిక్కు లేకుండా ఒకసారి కోమ్ చేసుకోండి. నెక్స్ట్ సైడ్ పార్టీషన్ తీసుకోవాలి. ఇలాగా మీకు కంఫర్టబుల్ ఉన్న సైడ్, మీకు రైట్ సైడ్ కంఫర్టబుల్ అనుకుంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కంఫర్టబుల్ అంటే ఇది రైట్ సైడ్ వేసాను కదా, లేదు లెఫ్ట్ సైడ్ కంఫర్టబుల్ అనుకుంటే లెఫ్ట్ సైడ్ అలాగా వేసుకోవాలి. హెయిర్ స్టైల్ ఏదైనా సరే వీడియోస్లో ఫొటోస్లో మంచిగా రావాలంటే ఇలా తప్పడగా ఎలా దువ్వేసుకుంటే బాగా రాదండి. కొంచెం వాల్యూమ్ కనిపించాలి, కొంచెం ఫ్లఫీగా ఉండాలన్నమాట హెయిర్. సో ఈ ఫస్ట్ ఇటు సైడ్ సెట్ చేసేద్దాం. ఈ సైడ్ మనం ఏమి చేయక్కర్లేదు, జస్ట్ ఫింగర్స్తో కొద్దిగా ఇలా తీసుకొని, నేను మామూలుగా చేతులతో చేసేసుకుంటున్నానులేండి. మీకు ఒకవేళ కావాలనుకుంటే కోమ్ తోటి మీరు ఒకసారి కోమ్ తోటి చేసుకోండి. దీన్ని ఇలాగా రొటేట్ చేసి కొంచెం ఇలా ముందుకు పుష్ చేసి, అంటే ఇప్పుడు ఇలా టైట్గా ఇదిగోండి ఇలా అయితే ఇలా టైట్గా ఇలా ఉంటుంది, అంత టైట్గా కాకుండా కొంచెం లూజ్గా అనమాట. అంటే లైక్ దిస్ ఇలా కొంచెం లూజ్గా కాస్త పఫ్ కనిపించేలా ఇలా పెట్టి, ఇక్కడ మన నార్మల్ టక్ పిన్స్ ఉంటాయి కదా, వీటితోటి ఇది ఇక్కడ ఇలాగా పిన్ చేసేయడమే. ఇంకొక సైడ్కి జస్ట్ ఇలా చిన్న పాయలుగా తీసుకుంటూ దాన్ని ఇలా రొటేట్ చేసుకోవాలి. ఇలా పాయలుగా తీసుకొని జడలా కూడా అల్లుకోవచ్చు, అంటే 3 పాయలు ఒకటి తీసి 3 పాయల్లాగా చేసి జడలాగా కూడా అల్లుకోవచ్చు. బట్ దానికన్నా ఇది ఇంకా ఈజీ అండ్ సింప్లెస్ట్ వన్ అనమాట. జస్ట్ చిన్న పాయలుగా తీసి జస్ట్ ఆ వెనక ఉన్న జుట్టుతోటి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రొటేట్ చేయడమే. అది సేమ్ మనం పాయలు అల్లితే ఎలా కనిపిస్తుందో అలాగే అనిపిస్తుంది, బట్ అల్లాల్సినంత డిఫికల్ట్ కాదు. జస్ట్ ఇలా రొటేట్ చేస్తూ ఉండడమే. ఇలా ఫింగర్స్ తోటి వస్తే ఫింగర్స్ తోటి ఈజీగా చేసేసుకోవచ్చు. లేదు కొంచెం ఎక్కువ చిక్కుగా ఉంది జుట్టు, ఎక్కువ కర్లీ హెయిర్ ఉంది అనుకునే వాళ్ళు కోమ్ తోటి అయినా చేసుకోవచ్చు. కోమ్ తోటి షార్ప్ ఎడ్జ్ ఉంటుంది కదా, అటు సైడ్ నుంచి అంటే మరి వెడల్పుగా కాకుండా సన్నగా ఇలాగ చిన్న పాయలు, వీలైనంత సన్నగా పాయలు తీసుకుంటూ రొటేట్ చేసుకుంటూ ఆ కర్వ్నంతా కూడా, అంటే సైడ్ పార్టీషన్ నుంచి స్టార్ట్ చేసాం కదా, అక్కడి నుంచి చెవు దగ్గర వరకు మొత్తం ఇలా రొటేట్ చేసుకొని ఆ బంచ్నంతా కూడా వెనక్కి పెట్టుకొని టక్ పిన్స్ తోటి అక్కడ సెక్యూర్ చేసుకోవడమే. ఇంకొక సైడ్ కన్నా ఇటు సైడ్ ఎక్కువ జుట్టు ఉంటుంది కాబట్టి ఇటు సైడ్ 2 పిన్లు పెట్టుకోవడం బెటర్. ఇంకో సైడ్ ఒకటే పిన్ పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఇటు సైడ్ ఒక 2 పిన్స్ పెట్టుకుంటే మంచి గట్టిగా సేఫ్గా ఉంటుందన్నమాట. ఫ్రంట్ పార్ట్ అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు వెనక సైడ్ ఇటు సైడ్ 2 సైడ్ల నుంచి చిన్న పాయల్లాగా తీసుకోవాలి. జస్ట్ చిన్నవే, మోస్ట్లీ మనం క్లిప్ చేసాం కదా వాటి కింద నుంచి అట్లాగా చెవుల పై నుంచి అనమాట, కొంచెం ఇట్లా 2 పాయల్లాగా తీసుకొని దానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి. ఆ రబ్బర్ బ్యాండ్ కూడా ఏంటంటే టైట్గా కాకుండా కొద్దిగా మీడియంగా వేసుకోవాలి, మరీ లూజ్ కాకుండా మరీ టైట్ కాకుండా ఇలాగా వేసేసుకొని దాన్ని ఇలా రొటేట్ చేయాలి. పైనుంచి కిందికి ఇట్లాగా దాని లోపల నుంచి తీయాలన్నమాట. మనం అటు ఇటు నుంచి 2 పాయల్లా తీసాం కాబట్టి అది పర్ఫెక్ట్గా అందులోంచి తిరిగి ఇలా మొత్తం ఇట్లా స్విరిల్ చేసినట్టుగా వస్తుంది అనమాట జుట్టు. సేమ్ దాని కిందనే మళ్ళీ ఇలాగ సన్నగా 2 పాయలు తీసుకొని అక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ వేసేస్తున్నాను. ఇలా మనం మొత్తం జుట్టు అంతా కూడా చేసుకోవచ్చు, బట్ నేనైతే 2 స్టెప్సే వేశాను. అండ్ ఇక్కడ యూజ్ చేస్తున్న రబ్బర్ బ్యాండ్స్ మనకి రబ్బర్వి దొరుకుతాయి చూడండి, ఎలాస్టిక్వి, అట్లాంటి సన్నవి కాకుండా నార్మల్గా కొంచెం లావుగా ఉన్నాయి తీసుకోవడం బెటర్. ఎందుకంటే అవి తీసేటప్పుడు చాలా జుట్టు వచ్చేస్తుంది అన్నమాట మామూలు సన్న రబ్బర్ బ్యాండ్స్ యూజ్ చేస్తే. అందుకని నేను ఇక్కడ మీడియం సైజ్ రబ్బర్ బ్యాండ్స్ యూజ్ చేశాను. ఇదిగోండి ఇలాగా 2 స్టెప్స్గా ఇలా వస్తుంది అనమాట.
మిగిలిందంతా ఇంకా నేను నార్మల్గా 3 పాయలు తీసేసుకొని జడలాగా వేసేసుకున్నా. లేదు అనుకుంటే మీరు ఫిష్ బ్రైడ్ కూడా ట్రై చేయొచ్చు. ఈ హెయిర్ స్టైల్కి కింద ఫిష్ బ్రైడ్ వచ్చినా చాలా బాగుంటుంది. ఇట్ జస్ట్ డిపెండ్స్ ఆన్ ద టైం. మనకి టైం ఉంటే మంచిగా నిదానంగా వేసుకోవచ్చు. ఫిష్ బ్రైడ్ కూడా నేను ఇంతకుముందు షేర్ చేశాను కదండి, అది కూడా చాలా ఈజీ మనం వేసుకోవాలి అని అంటే. సో నేను మాత్రం నార్మల్ జడలాగానే వేసేసుకున్నాను. ఏ హెయిర్ స్టైల్ కన్నా ఎక్కువ పిన్నులు, ఎక్కువ రబ్బర్ బ్యాండ్లు పెట్టేసి టైట్గా వేసుకోవడం కన్నా కొంచెం మీడియంగా వేసుకోవడం బెటర్. ఎందుకంటే టైట్గా పెట్టుకుంటే హెయిర్ ఫాలికల్స్ పైన స్ట్రెస్ పడి జుట్టు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏమన్నా హెయిర్ యాక్సెసరీస్ లాంటివి ఏమన్నా ఉంటే మనం జస్ట్ కొన్ని పాయలు తీసాం కదండి పైన, అక్కడ ఒకటొకటి ఇలా పెట్టేసుకున్నా బాగుంటుంది. నేను ఆ రోజు ఫంక్షన్ రోజు పెట్టుకోలేదు, హడావిడిలో మర్చిపోయాను. తర్వాత ఐడియా వచ్చిందనమాట. ఇట్లాగా లేదా జస్ట్ మల్లె పువ్వు లాంటివి కూడా పెట్టుకోవచ్చు, గులాబీ లాంటివి కూడా. జస్ట్ ఒక్కొక్క పువ్వు పెట్టినా ఆ స్టెప్స్ ఇంకా క్లియర్గా కనిపిస్తూ బాగుంటుంది. ఫంక్షన్కి ఒక డిఫరెంట్ హెయిర్ స్టైల్ ట్రై చేసినట్టు ఉంటుంది. సో నేను ట్రై చేసిన హెయిర్ స్టైల్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.